ఇప్పుడు ఫేజ్ 2 మొదలెడదాం. ఈ నెట్వర్క్ని ఎట్లా యాక్టివేట్ చేసిర్రు వీళ్ళు అనంటే, పాకిస్తాన్లో మొన్న అలా మునేర్ గాడు ఎవడైతే ఉన్నాడో పాకిస్తానీ జనరల్ వాడు ఒక ఇన్ఫ్లమేటరీ స్పీచ్ ఇచ్చిండు, రెచ్చగొట్టే ప్రసంగం చేసిండు. ఏమనని, నరాలల్లా మనం మర్చిపోవద్దు, మతం వల్ల ఏర్పడిన మా దేశం జననం మరవద్దు అని చెప్పి ఒక ఇన్ఫ్లమేటరీ స్పీచ్ ఇచ్చిండు. అంటే ఈ స్పీచ్ మీకు అర్థమైందా? ఇక్కడ ఉన్న ఎవడెవడైతే హైబ్రిడ్ టెర్రరిస్టులు ఉన్నారో ఆ హైబ్రిడ్ టెర్రరిస్టులందరికీ ఒక మెసేజ్ ఇచ్చిండు. మెసేజ్ ఎప్పుడు ఇచ్చిర్రు? హై ప్రొఫైల్ విజిట్ అయినప్పుడు ఇచ్చిండ్రు జేడీ వ్యాన్స్. అంటే భారత్ని అంతర్రాష్ట్రీయ పరంగా వీళ్ళ లోకల్ టెర్రరిస్టులే ఇట్లా చేస్తున్నారు దేశంలో, పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు, మేము మా భూభాగంలో మా జాతీయవాదాన్ని పెంచుకోనికే మేము ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటాం అని ఒక ప్రక్రియ. ఈ జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు హై ప్రొఫైల్ అటాక్ చేయాలని అన్నప్పుడు కాశ్మీర్లో ఈ లొల్లి చేసిరు. సేమ్ ట్రంప్ వచ్చినప్పుడు చేసిరు, అట్లనే బైడెన్ వచ్చినప్పుడు అట్లనే చేసిరు. ఇన్ఫ్యాక్ట్ జర్మన్ ఛాన్సలర్ వచ్చినప్పుడు కూడా అట్లనే వీళ్ళు చేసిర్రు. ఇక ఈ స్టేట్మెంట్ ఏదైతే మునేర్ మాట్లాడిండు కదా, పాకిస్తానీ జనరల్, దీన్ని రక్షక బలగాల మాటలలో ఏమంటారు అని అంటే ఇన్సైడ్ వితౌట్ అట్రిబ్యూషన్ అని అంటారు. పెద్ద లాంగ్వేజ్ అయిపోతుంది. దీన్నే మన ఇంగ్లీష్లో డాగ్ విజిలింగ్ అంటారు. మనం ఏం చేస్తాం, కుక్కను పిలిచేటప్పుడు అని ఇట్లా అంటాం, ఇది డాగ్ విజిలింగ్ అంటాం. ఈ డాగ్ విజిలింగ్ వాడు ఆడికేం చేసిండు పాకిస్తాన్కి, ఇక్కడ ఉన్న కుక్కలందరూ యాక్టివేట్ అయ్యి ఈ దాడి చేసిరు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులను చేయాలనంటే మనం ఏం చేయాలి గిరీష్ అంటే, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎవరిని నమ్మేటట్టు ఉంటుంది. ఎస్పెషలీ మనం పాకిస్తాన్ని లైట్ తీసుకున్నాడు చాలా, వాడేం చేస్తాడు అయిపోయింది కానీ కథ అని అనుకున్నాం. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి క్షణం ఏదన్నా మన చుట్టుపక్కలోడు కూడా ఇన్ఫ్లమేటరీ స్పీచ్ ఏదన్నా ఇచ్చిండు అని అంటే దాన్ని మనము నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇక చాలా సీరియస్గా తీసుకోవాలా. వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా అయిందో చూసుకోండి. బికాస్ వీళ్ళు ఏడుదాకా సక్సెస్ఫుల్ అయినరు. మన దేశంలో హైబ్రిడ్ టెర్రరిస్టులు ప్లాంట్ చేసుకొని ఆ ఫలాలు మాకు వచ్చినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ పాకిస్తానీ మినిస్టర్ ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తానీ జర్నల్ ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తానీ ఐఏఎస్ ఆర్ ఏ పాకిస్తానీ టెర్రరిస్ట్. ఇది మాట్లాడే కేవలం మనం పరిగణనలోకి తీసుకోవాలన్నది కాదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది కంప్లీట్ సినారియోలో ఎవడన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే వానికి గడ్డపార దించేటట్టు ఆడనే సమాధానం ఇవ్వాలి అన్నది ఇవాళ భారత్ నేర్చుకున్న గుణపాఠం. అయితే దీని తర్వాత భారత్ తన దాడి మొదలెట్టిందానంటే, భారత్ కా జవాబు మొదలైందానంటే ఎస్ మొదలైంది. ఏవైతే వీసాస్ ఉండేనో అవన్నీ క్యాన్సిల్ చేసిండ్రు. ఎవరెవరైతే వచ్చిండ్రో 48 గంటలలో వెళ్ళిపోవాలా. మే 1 వరకు ఉన్న పాకిస్తాన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలా. హైదరాబాద్లో కూడా 208 మంది పాకిస్తానీలు ఉన్నారట. అయితే కేవలం పాకిస్తానీల మీదనే ఇది ఆగిపోవద్దు. నేను కేంద్ర గృహశాఖ మంత్రికి కూడా హోంశాఖ మాత్యులకు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, అమిత్ షా గారు, ఇది కేవలం పాకిస్తాన్ల దగ్గరికి ఆగిపోదు. ఇక్కడ ఉన్న రోహింగ్యా మనకు ప్రాబ్లమే. ఇక్కడ ఉన్న ఏ ఇల్లీగల్ ఇమైగ్రెంట్ అయినా అది మనకు ప్రాబ్లమే. ఎస్పెషలీ ఇఫ్ ఈజ్ అన్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్. అడే దేశపుడనన్నా చూడదు మోదీజీ, వాడు ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ అని మనకు తెలిసిందా, ఎస్పెషలీ ఈ జాతులకే వచ్చినోడైతే ఖచ్చితంగా మనం పునః విచారణ చేయాలా. వీళ్ళందరినీ ప్యాక్ చేసి వెళ్ళిపోమని చెప్పాలి. ఇప్పుడు భారత్ ఏం చేసింది అని అంటే ఒక మొట్టమొదటి ఇండస్ ట్రీటీ వాటర్, దీని మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు అందరు ఏమంటారంటే మాస్టర్ స్ట్రోక్ ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఎందుకు మాస్టర్ స్ట్రోక్ అనేది ఎవడు చెప్పడు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం, ఏం మాస్టర్ స్ట్రోక్ రాబాయి అని కొంతమంది ఆల్రెడీ మాట్లాడుతూ షురూ చేశారు. అయితే ఇది మాస్టర్ స్ట్రోక్ ఎట్లయితుంది అని అంటే, చాలామంది ఎవడైతే స్క్రీన్ వెనుక పెట్టుకొని మాట్లాడంగానే ఇది డేటా కాదు. మేము అంటాం ఇంకా డైరెక్ట్గా, అరే మేము జర్నలిస్టం కాకపోయినా డేటా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని అంటాం. అయితే ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల గిరీష్ మనకు టాంజబుల్ బెనిఫిట్స్ ఏం కనిపిస్తాయి అంటే, కనిపించే బెనిఫిట్స్ ఏం కనిపిస్తాయి భారత్కి. ఇది మాస్టర్ స్ట్రోక్ ఎట్లయింది, ఇది ఫస్ట్ భీకర దాడి ఎట్లా చేసిండు మోడీ అని అంటే, ఈ వాటరు ఎస్పెషలీ పంజాబ్ ప్రోవిన్స్ ఆఫ్ పాకిస్తాన్లో బాగా ఫ్లో అవుతాయి ఫ్రెండ్స్. పంజాబ్ ప్రోవిన్స్ ఆఫ్ పాకిస్తాన్లో ఫ్లో అయితే ప్రాస్పరస్ రీజన్ ఆఫ్ పాకిస్తాన్ ఏది, పంజాబ్. అక్కడ వాటర్ రాకపోయేసరికి అక్కడ ఫుడ్ సప్లై అనేది కట్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడైతే పౌష్టికాహారం మంచిగా దొరుకుతుందో అక్కడున్న ప్రజలే జర గట్టిగా ఉంటారు. అంటే పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఈ పంజాబ్ రెజిమెంట్ ఏదైతే పాకిస్తాన్లో ఉందో దీనిది పంజాబ్ ఏదైతే ఉన్నదో ఇక్కడి నుంచే వీళ్ళకు సైనికులు కూడా ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. బికాస్ వాడు బార్డర్లో కొట్లాడడానికి వచ్చిండు అనుకో, మన ఫ్యామిలీకి ఇక్కడ చక్కగలేదనుకో, అంచెలంచెలుగా వాడు ఆబ్వియస్గా నిరుత్సాహంతో కొట్లాడతాడు. నిరుత్సాహంతో కొట్లాడిన ఏ జంగ్ ఇప్పటిదాకా గెలవలే.
ఇది మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. సో మాస్టర్ స్ట్రోక్ అనేది ఇక్కడికైనా కొట్టరు. తద్వారా ఇలా ఫుడ్ సప్లై చైన్ మీద కూడా ఇవాళ ఉక్కుపాదం మోపింది నా మోదీ సర్కార్. అందుకే ఇది మాస్టర్ స్ట్రోక్ అయింది. డాట్స్ కనెక్ట్ చేసుకుంటా చేయడమే అంటే ఇప్పుడు ఈ డాట్స్ కనెక్ట్ చేస్తే మీకు ఏమైపోతుంది అని అంటే మిలిటరీ లాంగ్వేజ్లో దీన్ని నాన్ కైనటిక్ ఆపరేషన్ అని అంటారు. కైనటిక్స్ అని అంటే ఇక మీకు ఇక రెండు ఎక్స్ట్రీమ్ ఫిజిక్స్కి పోదలుచుకోలే. దీన్ని ఎవరైనా ఎంపీసీ తీసుకున్న క్యాండిడేట్లు ఇంజనీర్లు ఉంటే తొందరగా అర్థమవుతుంది. నాన్ కైనటిక్ ఆపరేషన్ అని అంటారు. అయితే గిరీష్ ఇప్పుడు భారత్ యొక్క ఆన్సర్ ఏంది, భారత్ యొక్క ఆన్సర్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ఇవాళ భారత్ ఎట్లా రెస్పాన్స్ ఇస్తుంది అని చెప్పి మనం మాట్లాడితే కైనటిక్ ఆపరేషన్ ఇన్ వే ఫార్వర్డ్లో ఖచ్చితంగా ఉన్నదా అని అంటే డౌటే వరకుండ్రి. భీకరమైన తాండవ్ జరుగుతుంది. భీకరమైన తాండవ్ ఎట్లా జరుగుతుంది నేను వేరే స్లైడ్లలో చూపిస్తా. 1998లో మనం న్యూక్లియర్ వెపన్ తయారు చేసినామని అనుకుంటా. అయితే మనం న్యూక్లియర్ వెపన్ తయారు చేసినప్పుడు డేట్స్ నాకు కరెక్ట్ గుర్తులేవు ఫ్రెండ్. 1998, 1999 వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేసినప్పుడు మనము ఏమని ఒప్పందం చేసుకున్నాం ప్రపంచ దేశాలతోని అని అంటే ఒప్పందం ఏం లేదు, మనం అనుకున్నాం ఏందనంటే భారత్ మొట్టమొదట ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ వాడదు. కాకపోతే భారత్ మీద ఎవడన్నా న్యూక్లియర్ వెపన్ ఇస్తే మాత్రం బద్దలు భాషింగాలు చేస్తామని చెప్పిన మన దగ్గర ఒప్పందం ఉంది. అయితే ఇది ఒక్కటి పెట్టుకొని భారత్ యొక్క పరాక్రమాన్ని గెలుకుదామనంటే కూడా ఇప్పుడు నయా భారత్ ఇది మహాభారత్ సృష్టిస్తుంది.